ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ మార్గాన్ని అనే టీవీ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలాగున్నారమ్మా? అందరు బాగున్నారా? ఎలాగున్నారు? మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయ మేలు పొందుతున్నారా? మీరు ఆ విధంగా విని మేలు పొందుతున్నారని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. మరి రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి ప్రభు వచ్చే రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభులో ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. గత దినంలో మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షాజర్ యొక్క పాపాలు, ఆయన మరి ఏ విధముగా మరి పాపం చేశాడు, దేవునికి విరోధముగా ఎటువంటి పాపాలు చేశాడు, పాపం చేయగా పాపానికి వచ్చే ఫలితం ఎటువంటిదో అతడు అనుభవించాడో మరి ఆ విషయాలు 5వ అధ్యాయంలో మరి చెప్పబడి ఉన్నాయి. నేను గత దినంలో 2 రకాలైన పాపాలు తెలియచేశాను. ఇప్పుడు 3వది మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే గొప్ప విందు చేసుకున్నారు. మామూలు విందు కాదు, ఆ గొప్ప విందు చేశాడు. ఎవరు అని అంటే ఈ బెల్షాజరు 1000 మందికి గొప్ప విందు చేశాడు. విందు చేసి ఏం చేశాడు అని అంటే ఆ విందులో మరి భోజన పానాలు ఉంటాయి. ఆ విందుతో పాటు త్రాగుడు, మద్యము, ద్రాక్షరసము ఇవన్నీ ఉన్నట్లుగా అందులో స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. ఆ స్త్రీలలో మరి భార్యలు అలాగే ఉపపత్నులు కూడా మరి ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతడు చేసిన తప్పు ఏంటి అని అంటే, మరొక పాపం ఏంటంటే దేవుని ఆలయంలో ఉన్న వెండి బంగారు పాత్రలను తీసుకుని వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. దేవుని ఆలయంలో ఏమున్నాయి అని అంటే వెండి బంగారము పాత్రలు ఉన్నాయి. అవి తమ్మని ఆజ్ఞాపించాడు. కాబట్టి అవి తమ్మని ఆజ్ఞాపించాడు, వాటిలో పోసుకుని త్రాగాడు. ఇది మనం 4వదిగా మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ఏం చేశాడు అని అంటే వెండి బంగారములు, ఇత్తడు, ఇనుము, కర్ర, రాయి అని వాటిని చేసిన దేవతలను స్తుతిస్తూ ఉన్నాడు. దేవతలను స్తుతిస్తూ ఉన్నాడు. 5:23 కూడా ఒక మాట చూద్దాం. 5:23 ఎట్లనగా నీవు అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను, నీ దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి బంగారము, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఈయన చేసిన తప్పు ఏంటంటే దేవునిని ఘనపరచలేదు. ఏ దేవుని ఘనపరచలేదు? నీ ప్రాణమును, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నావు. అవండి. కాబట్టి ఆ దేవుని ఘనపరచలేదు. ఆయన ప్రాణం ఎవరి చేతిలో ఉందండి? ఎవరి వశములో ఉన్నాయి? ఆయన మార్గాలన్నీ ఎవరి వశములో ఉన్నాయి అని అంటే దేవుని వశములో ఉన్నాయి. ప్రియులారా, మనమందరము దేవుని వశములో ఉన్నవారమే. మనమందరం కూడా ప్రియులారా మన వశములో మరి చాలామంది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనము దేవుని వశములో ఉండవలసిన మనము ఎవరి వశములో ఉంటున్నామంటే పాపము వశములో ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈయన ఎవరి వశములో ఉన్నాడు అని అంటే త్రాగుపోతూ తనమని వశముతో ఉన్నాడు, బహుభార్యత్వం అనే వశములో ఉన్నాడు, విగ్రహారాధన అని వశములో ఉన్నాడు. ఈనాడు ప్రతి మానవుడు కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఎవరు వశం చేసుకుంటున్నాడంటే వాడి వశములోనికి తీసుకుంటున్నాడు.
ప్రజలందరినీ వాడు వశములోనికి తీసుకుని వాడు నాశనానికి తీసుకుని వెళ్తున్నాడు. నిజానికి మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మన మార్గాలన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయి. మన ప్రాణము ఆయన వశములో ఉన్నది ప్రియులారా. మన ప్రాణము కూడా ఆయన వశములో ఉన్నది. ఒక మాట ద్వితీయోపదేశకాండము, ఒక మాట మనం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఇలాగూ తెలియజేస్తున్నాడు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు అనగా ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. మోషే ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అని మాట చూస్తున్నాం. ఆయనను హత్తుకోవాలి పిల్లలు, ఆయనను ఘనపరచాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయనను ఘనపరచాలి. అలాగే ఆయన వాక్యము, ఆయనను ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని మరి వినాలి, దేవునిని హత్తుకోవాలి అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. దేవుని వాక్యాన్ని మనం హత్తుకోవాలి. కానీ ఈనాడు మరి మానవుడు ఎలాగున్నాడు అని అంటే సొంత మార్గములో ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం పిల్లరా. సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు, ఇష్టమైన మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మానవుడు ఇష్టమైన త్రోవలో ఇష్టమైన మార్గాలకు మరి వెళుతున్నాడు. కాబట్టి మరి రకరకాలుగా మానవుడు మరణాలు చెందుతూ ఉన్నాడు పిల్లరా. దేవునికి భయపడలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చే ఆయుష్ను పోగొట్టుకుంటున్నాడు, దేవుడిచ్చే దీర్ఘాయువును పోగొట్టుకుంటున్నాడు పిల్లరా. ఇక్కడ ఏ మాటలు మనం చూసామంటే నీ దీర్ఘాయుషునకు అనే మాట చూస్తున్నాం పిల్లరా. దీర్ఘాయుషు, అవునండి. ఆయన ఎవరు అనంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదు ఉన్నట్లుగా మనుషుల చేతులలో ఆయన సేవింపవాడు కాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అనేది మనం చూస్తున్నాం. అలాగే 17:28లో కూడా ఏమన్నాడు అనంటే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనే మాట చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మనము ఆయన కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయువును కలిగి ఉంటాం. కానీ బెల్షెజరు చివరి క్షణాల్లో ఏమవుతున్నాడు అనంటే దేవుని ఘనపరచలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక చేవు రాతను అక్కడ కలిగించినట్లుగా, ఆ గోడ మీద చేవు రాతను కలిగించినట్లుగా, మరి చూపించినట్లుగా, దానికి కలవరపడినట్లుగా, తన మనసులో నెమ్మది లేనివాడిగా మరి అక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎవరు అనంటే సకల ప్రాణులకు, సకల జీవులకు కదండి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఇంకేమన్నాడు అనంటే 66వ కీర్తన 9వ చరణంలో జీవప్రాప్తులుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే. ఆయన ఎటువంటి వాడండి? జీవప్రాప్తులుగా కలుగు చేయవాడు. అందుకని ఆయనను మనం ఘనపరచాలి పిల్లరా. గమనించారా? జీవము లేని వాటిని సేవించినట్లయితే, జీవము గల వాడిని విడిచిపెట్టినట్లయితే, జీవము గల దేవుని ఘనపరచకుండా విడిచిపెట్టినట్లయితే మన ప్రాణాన్ని, మన ఆయుష్ను పోగొట్టుకుంటామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం ఆయనను సేవించాలి, ఆయనను ఘనపరచాలి. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను, ప్రభువును నీవు ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
మరి ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ ఘనపరచలేని వాడిగా ఉన్నాడు, ప్రభుని ఘనపరచలేని వాడిగా ఉన్నాడు, ప్రభుని మహిమపరచలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అటువంటి వాటిని చేసిన దేవతలను ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరచలేని వాడిగా ఉన్నాడు పిల్లారా. కాబట్టి అవి బ్రతికించలేవు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బయలు దేవతలు ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో వారు బయలు దేవతలను వారు పూజిస్తుంటుండగా ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి వారందరినీ, ఆ బయలు దేవతలను పూజించే వారిని అందరినీ ఆహ్వానించి, ఆ ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆహ్వానించి అక్కడ ఏం చేశాడు అనంటే, ఒక బలిపీఠం కట్టినప్పుడు మీ దేవుడు ఈ బలిపీఠాన్ని వెలిగిస్తాడో లేదో ఒక్కసారి వాళ్ళందరినీ పరీక్షించడానికి ఈ బలిపీఠం మీద ఉన్న ఈ దహన బలిని మీ దేవుడు అంగీకరిస్తాడో లేదో అని వారు ముందు పెట్టినప్పుడు ఏమాత్రము కూడా వారు అరిచినా, కేకలు వేసినా, వారి ఒళ్ళంతా చీరుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు ఏమాత్రం వారి దేవతలు కానీ దేవుళ్ళు కానీ సమాధానము వారికి ఇవ్వలేదు పిల్లారా. అయితే జీవము గల దేవుడు ఏలియా ప్రార్థించినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ఆ విషయాలన్నిటినీ కాల్చివేయబడి, దహించబడి, కట్టెలు, రాళ్ళు ఇవన్నీ బలిపీఠాన్ని కట్టాడు, అవన్నీ కూడా దహించబడ్డాయి. మరి దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనిపించింది. దేవుడు కనిపించాడు పిల్లారా. జీవముగల దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. కాబట్టి మాట్లాడలేవు, చూడలేవు, వినలేవు పిల్లారా. అటువంటి వాటిని ఏం చేస్తున్నాడు ఈనాడు మానవుడు? సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజిస్తూ ఉన్నాడు పిల్లారా. సృష్టాన్ని పూజిస్తున్నాడు, దేవుడు కలుగు చేసిన వాటిని పూజిస్తున్నాడు. కాబట్టి దేవునికి చాలా మరి ఇవన్నింటి ద్వారా దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నాడు పిల్లారా, కోపాన్ని పుట్టిస్తున్నాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, పవిత్రమైన దేవుడు ఏమండి, పవిత్రమైన వాటి విషయంలో మానవుడు అపవిత్రపరచాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏమాత్రము కూడా సహించడు అనేది మనం గమనించాలి పిల్లారా. ఫర్ ఎగ్జాంపుల్గా మరి దేవుని మందసాన్ని దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడి న్యాయాధిపతుల సమయలు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడిలో పెట్టినప్పుడు దేవుని శక్తి ముందు ఈ యొక్క దాగోను గుడిలో ఉన్న దేవత ఏమాత్రం కూడా పనికిరాలేదు. అక్కడ దేవుని శక్తి, ఆ మందసము దేవుని శక్తిని చూపిస్తుంది, దేవుని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ దేవత ఏమాత్రము కూడా మరి ఆ మందసం ఫిలిష్తీయులు ఆ గుడిలో పెట్టినప్పుడు ఇశ్రాయేలు వారికి ఆ మందసాన్ని బట్టి జయం కలుగుతుందని వారు దొంగిలించి ఏం చేశారంటే ఆ మందసాన్ని గుడిలో పెట్టారు. దాని శక్తి ముందు, దాని ప్రభావం ముందు, ఆ దేవుని ప్రభావం ముందు ఈ విగ్రహము దాగోని దేవత మొండి విగ్రహముగా పడిపోయి మరి అది ముక్కలైపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అక్కడున్న ఫిలిష్తీయులు తీసుకొచ్చారు. ఆ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అంటే పవిత్రమైనది వాళ్ళ మధ్యన ఉంచుకున్నారు, వాళ్ళు అపవిత్రం చేయాలని ఉంచుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ రోగాలు కలుగు చేశాడు పిల్లారా. వాళ్ళందరికీ ఏం కలుగు చేశాడండి? వాళ్ళకి గడ్డలు చేశాడు, చాలా దెబ్బలు కొట్టాడు పిల్లారా. గడ్డలు, రోగాలు అన్నీ కలిగి చేస్తే ఆ దెబ్బకు వాళ్ళు ఆ మందసాన్ని మరలా బండెక్కి పంపించేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఈ దేవుని ముందు ఏ శక్తి పనికిరాదు అనేది మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయంలోనే ఆ మందసాన్ని బెత్షెమెషు వారు లోపల ఏముందో చూద్దామని దాన్ని ఆ పైనున్న దానిని వారు తెరిచి చూడగానే ఏం జరిగిందంటే అక్కడ కొన్ని వేల మంది అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాన్ని ముట్టకూడదు, వారు ముట్టుకున్నారు.
దానిని బట్టి వారందరూ కూడా చనిపోయారు. ఇందులో మనం ఏం గమనిస్తున్నామంటే పవిత్రమైన వాటి విషయములో మనము అపవిత్రమైనదిగా ఎంచి చూడాలని ఘనపరచాలని అనుకుంటే దేవుడు ఏమాత్రం కూడా సహించడు అనేది దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి దావీదు ఆ మందసాన్ని బండి మీద తీసుకుని వస్తున్నాడు. మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎద్దులకు కాలు జారినప్పుడు ఆ మందసాన్ని వారు పట్టుకోవాలనుకున్నారు. ఆ మందసాన్ని వారు పట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరు పట్టుకోవాలనుకున్నాడు అని అంటే ఉజ్జా పట్టుకోవాలనుకున్నాడు. వెంటనే ఏం కలిగింది అని అంటే ఆ మందసం ద్వారా అతడు అక్కడికక్కడే చనిపోయినట్లుగా దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని ముందు అది మనం 6వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయములో నాకోను కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతనిని మొత్తగా, అవునండి, మానవుడు ఏం చేస్తున్నాడండి? తప్పులు చేస్తున్నాడు ప్రియ. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే పవిత్రమైన వాటిని అపవిత్రముగా మార్చడం అంటే మానవుడు మారుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మరొక విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు సమూయేలు ద్వారా సౌలును రాజుగా అభిషేకిస్తే అతడు చేసిన పని ఏంటంటే సమూయేలు బలి అర్పించడానికి కొంత ఆలస్యమైనప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే అతడు చేసిన పని, ఆ దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకునండి, నేను దహన బలి అర్పిస్తాను అని అతడు చేయకూడని పని చేశాడు. ఏం చేయాలనుకున్నాడు? యెహోవాను శాంతిపరచ మునిపే అనేది మనం చూస్తున్నాం. అతడు సాహసించి అవివేకపు పని చేశాడు. ఏం చేశాడండి? అవివేకపు పని చేశాడు. కాబట్టి అక్కడ దేవుడు అతనిని తృణీకరించాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండవలసిన వాడు అతని యొక్క రాజ్యాన్ని తీసివేశాడు. సమూయేలు వచ్చి మాట్లాడి ఏమన్నాడు? ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొన్నప్పుడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీదకి అతనిని అధిపతిగా దావీదును నియమించును అంటున్నాడు ప్రజ. కాబట్టి పవిత్రమైన విషయాలలో మనం అపవిత్రమైన విషయాలు మనం జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమాత్రము కూడా ఆయన సహించేవాడు కాదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రాజు ఏం చేస్తున్నాడంటే పవిత్రమైన మరి విషయాలన్నీ కూడా మరి అపవిత్రం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పవిత్రమైన విషయాలు అపవిత్రమైన సంగతులు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. విగ్రహారాధన చేస్తున్నాడు. ఈ యెరూషలేములో ఉన్న మరి ఆలయంలో ఉన్న వాటినన్నిటినీ సువర్ణోపకారాలన్నింటినీ తెచ్చి అపవిత్రపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. వాటినన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? అపవిత్రపరుస్తున్నాడు. కాబట్టి పవిత్రమైన వాటిని అన్నిటినీ అపవిత్రపరుస్తున్నాడు. అందుకనే దేవునికి కోపము, అతడు చేసిన విగ్రహారాధన కోపము పిల్లరా. దేవునిని ఘనపరచవలసిన వాడు ఘనపరచడం లేదు. ఆయన మరి దేవుని వశములో ఉన్నాడనే సంగతి మరిచిపోయాడు. దేవుని వశములో లేకుండా మరి మద్యము వశములో ఉన్నాడు, పాపము వశములో ఉన్నాడు, వ్యభిచార వశములో ఆయన ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. మనం ఎవరి వశములో ఉండాలి అనంటే దేవుని వశములో మనం ఉండాలి అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్ల. మనం దేవుని వశములో ఉండాలి. దేవుని వశములో ఉన్నప్పుడు
దేవుడు మనల్ని నడిపిస్తాడు పిల్లరా. ఎవని వశములో ఉన్నావు అనే మాట చూస్తున్నావు. ఎవని వశములో, నీ సకల మార్గములు ఎవని వశములో ఉన్నావో అనేది, ఏ వశములో ఉన్నదో అనేది మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి దేవుని వశములో ఉండాలి. మన కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉన్నవి అన్నాడు కదండి. 31వ కీర్తన 15వ చరణంలో మనం చూస్తున్నాం. మన కాలగతులన్నీ కూడా ఎవరి వశములో ఉన్నాయంటండి? ఆయన వశములో ఉన్నాయి. కాబట్టి మనం ఆయన వశములో ఉండాలి. ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు అని కీర్తన గ్రంథం 31:15లో మనం చూస్తాం పిల్లరా. మన కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉన్నవి. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మన కాలగత్వములు వశములన్నీ కూడా, అలాగే అపోస్తుల కార్యాలు 1:7 అన్నాడు. ఏమన్నాడు? కాలములు సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నటకు మీ పని కాదు అని చెప్పాడు. ఎవరి వశంలో ఉన్నాయండి? కాలములు సమయములు తండ్రి స్వాధీనం అందించుకుని ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మనము ప్రభు వశములో ఉన్నాం. మన కాలాలు అన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయని మనం గమనించాలి. కాబట్టి తండ్రిని మనము, పరలోకపు తండ్రి, జీవము గల దేవుడు ఆయన, మన రక్షకుడు ఆయన, మన విమోచకుడు ఆయన, మనము ఆయన వశములో మనం ఉండాలి పిల్లరా. ఆయనను మనం గణపరచలేదు కాబట్టి ఒక చేవురాత, అక్కడ ఒక చేవురాత ఆ గోడ మీద మరి కనిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లలు. ఆ చేవురాత ఎప్పుడు ఎవరు ఆ చేవురాతను గురించి, దాని భావము ఎవరు చెప్పారు అనేది మనం చూసినట్లయితే దానియేలు, అక్కడ దానియేలు దేవుని భక్తుడు పిల్లరా. పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు, పరిశుద్ధ దేవతల ఆత్మల కలిగినవాడు. ఆయన గురించి మరి చక్కటి విషయాలు మనం 4వ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి అటువంటి దానియేలు నమ్మకమైన వాడు, దేవునిని ఘనపరిచినవాడు, దేవునిని మహిమపరిచినవాడు. అంత మాత్రమే కాదు, మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే పవిత్రంగా జీవించాలని ఉద్దేశించినవాడు, తన్ను అపవిత్రపరుచుకోకుండా రాజు భుజించు ఆహారము తినుట ద్వారా నేను అపవిత్రం అయిపోతానేమో అని గ్రహించిన వాడై పవిత్రంగా జీవించాలి అని మరి రాజు భుజించు ఆహారము భుజించలేని వాడిగా ఉన్నాడు. తన్ను పవిత్రంగా చేసుకోవాలని ఉద్దేశించాడు కాబట్టి అతడు అలాగూ దేవునిని ఘనపరిచాడు. దేవుడు అతనికి పరలోకపు మర్మాలు బయలుపరిచాడు పిల్లరా. ఇక్కడ ఈ గోడ మీద రాసిన ఆ రాత కూడా ఆ మర్మాన్ని ఎవరికి బయలుపరిచాడంటే దానియేలుకే బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన ఆ వ్రాతను మనం చూసినట్లయితే 25వ వచనంలో 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట 24వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ చేవ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనీ టేకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భాగమేమనగా, మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. బెల్షాజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఓదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడను బంగారపు హారపు వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధిపతి అని చాటించెను. ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షాజరు హతుడాయను. చూసారండి, అతడు చేసిన పాపానికి అతడు దేవునిని ఘనపరచినందున ఆ రాత్రి దేవుడు అతని మీద తీర్పు ప్రకటించగా
ఏమయ్యాడండి? ఆ రాత్రే ఆ రాజు ఏమయ్యాడు? హతుడాయను అనే మాట చూస్తాను ఇలా. అవునండి, దేవుని చేతిలో మరి పడుట ఎంత భయంకరము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం పిల్లరా. దేవుని చేతిలో మనం పడితే భయంకరం పిల్లరా. కాబట్టి ఆయన చేతిలో ఆయన ఉగ్రత ఎవరు భరించగలరు? ఆయన తీర్పుకు ఎవరు తాళగలడు? కాబట్టి న్యాయమైన తీర్పు మరి బెల్షెజరుకు విధించాడు పిల్లరా దేవుడు. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా మరి అటువంటి పాపాలు చేస్తూ దేవుణ్ణి ఘనపరచలేని వారిగా ఉన్నట్లయితే జీవితాన్ని నష్టపరుచుకుంటాం. దేవుడు జీవించవలసిన జీవితాన్ని ఆయన షార్ట్కట్ చేస్తాడు పిల్లలు. షార్ట్కట్ చేసి ఆయుస్సును తగ్గించి అందులో అదే మాట మనం చూస్తున్నాం. దీర్ఘాయువు నీ సకల మార్గములు, నీ ప్రాణము ఎవరి వశములో ఉన్నావు. కాబట్టి ఆయన మరి షార్ట్ లైఫ్ ఇస్తాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగూ ఆయన ఇంకా ఎంతో కాలం పరిపాలన చేయవలసిన వాడు, అనేక రాజ్యాలను ఏలవలసిన వాడు. అతడు చేయవలసిన తప్పిదాన్ని బట్టి ఇతర రాజులకు ఆయన యొక్క రాజ్యాలను అప్పగించేశాడు. మాదీయులకు, పారసీయులకు ఆయన రాజ్యాన్ని అప్పగించేశాడు. ఆయన ప్రభుత్వాన్ని అంతా కూడా లెక్క చూసేశాడు పిల్లరా. దేవుడు లెక్క చూసేశాడు. దేవుడు త్రాసులో తూచేశాడు దేవుని త్రాసులో. కాబట్టి దేవుడు ఒక రోజున ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి పాపాలు చేసే వారందరినీ, దేవునికి విరోధముగా జీవించే వారందరినీ, దేవునిని ఘనపరచిన వారందరినీ కూడా దేవుడు ఒక రోజున లెక్క చూస్తాడు అనేది మనం గమనించాలి. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా మరి ప్రభువుని తెలుసుకోకపోతే, మరి ప్రభు అయిన దేవుడు కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రేమతో ఈ మాటలు అందిస్తున్నాడు. నిన్ను నాశనానికి నడిపించడానికి కాదు, సరైన మార్గంలో నిన్ను నడిపించడానికి, సరైన జీవితం నీకు ఇవ్వడానికి, పాపం మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి, జీవ మార్గంలోనికి నిన్ను నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు అందుకే తెలియజేస్తున్నాడు. నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను పురుగెలుపుతున్నాడు, దేవుని వైపు తిప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. మత మార్పుడి కాదు ఇది దేవుని మార్గం. ఆయన మార్గంలో మనం నడవాలని ఆయన ఆశపడుతున్నాడు. పరలోకానికి మార్గం ఇది, నిత్య జీవానికి మార్గం ఇది, నీతి మార్గం ఇది, యథార్థమైన మార్గం. ఈ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవునిని ఘనపరచాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న మాట ఏమిటంటే, సమయం ఉండగానే నువ్వేం చేయాలంటే, ప్రభువా నేను పాపిని, నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను, మీకు విరోధమైన పాపాలు ఎన్నో నేను చేస్తున్నాను. ఇదిగో మరి బెల్షెజరు పాపాలు నేను విన్నప్పుడు నాకెంతో భయం కలిగింది. నేను అటువంటి పాపంలో ఉన్నాను, నేను సరి చేసుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చి ప్రభు అని ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టావు, చనిపోయావు, సమాధి చేయబడి 3వ దినంలో తిరిగి లేచావని మరి ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఆశకాలం ఇస్తాడు, పరలోకంలో శాశ్వతమైన జీవాన్ని ఇస్తాడు, సమాధానం, సంతోషం, ఆనందం, అటువంటి కృప పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.